హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ చూడండి, బంగాళాదుంప పొటాటో ఫ్రై రెసిపీ అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చిటికలో అయిపోతుంది. మనం ఎక్కువ శ్రమ పడే పని కూడా లేదండి. అట్లానే ఇంటిల్లిపాదికి చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్లలు అయితే చక్కగా తినేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మరి వీడియోలోకి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా బంగాళాదుంపలను ఇలా చిన్నగా చిప్స్ కింద కట్ చేసుకోవాలి. అయితే కొంచెం మందంగా, నేను చూపిస్తున్న విధంగా కాస్తంత మందం ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు, కరివేపాకు వేసుకొని ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. దుంప ముక్కల్ని ఇలా చక్రాల కింద కట్ చేసుకున్నాం అనుకోండి, పిల్లలకు చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో. ఇలా బంగాళదుంప ముక్కలన్నీ వేసేసుకున్నాక ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిలాడుతూ వస్తాయి. అట్లానే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా హై ఫ్లేమ్ మీదే కాస్తంత బంగాళదుంప ముక్కల్ని బాగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకోవచ్చండి పొటాటో ఫ్రైని. ఇలా అంతా కూడా బాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత చిన్న మంట పెట్టేసుకోవాలి. ఇప్పుడు లోపల వరకు ఫ్రై అవ్వాలి కదా, జస్ట్ మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇట్లా 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఒక 2 నిమిషాలు అలా 3 టైమ్స్, అంటే ఒక 6 మినిట్స్ పాటు మనం మధ్య మధ్యలో కలుపుతూ కాస్త ఫ్రై చేసుకున్నాం అనుకోండి, లోపల వరకు కూడా ముక్క అనేది ఫ్రై అయిపోతుంది. చూసారుగా, ఇలా క్రిస్పీగా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఏదైనా ముక్క మీకు పచ్చిగా అనిపిస్తే ఒకటొకటి చూసుకుంటూ కాస్తంత టర్న్ చేసుకుంటూ అవి కూడా ఫ్రై అయ్యే వరకు, ప్రతి ముక్క ఫ్రై అయ్యే వరకు ఇలా టర్న్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఫ్రై చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టేశాను. ఒక 2 నిమిషాలకి మొత్తం ముక్కలన్నీ కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి నాకైతే. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైనల్గా కాస్తంత కారం, రుచికి సరిపడా కారం అనేది ఇక్కడ నేను హాఫ్ స్పూనే యాడ్ చేశాను. ఎందుకంటే బంగాళాదుంప ఫ్లేవర్ అనేది డామినేట్ చేయకుండా మంచి టేస్ట్ ఉంటుంది. చూసారుగా, ఇట్లా మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాక కాస్తంత క్రిస్పీ కలర్ వచ్చే వరకు కలుపుకొని ఫైనల్గా కాస్త గరం మసాలా కానీ చాట్ పౌడర్ కానీ వేసుకొని కలుపుకోవాలి. అట్లానే ఒక పావు స్పూన్ ధనియాల పొడి, జస్ట్ ఒక చిటికెడు అంత వేసినట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ముక్కలకు బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. చూసారుగా, ఈ మసాలా అంతా కూడా బంగాళాదుంప ముక్కలన్నీ కూడా బాగా పట్టి ఫ్రై అయిపోతుంది. ఇట్లా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉంచితే సరిపోతుందండి. ఇప్పుడు వేడివేడిగా బంగాళాదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. ఈ ఫ్రైని రసము, చారు, సాంబారు అన్నిట్లోకి బాగుంటుంది. అట్లానే వేడివేడిగా ఇలా ప్లేట్లో వేసి ఇచ్చినా చక్కగా చిప్స్కి మళ్ళీ హాయిగా తినేస్తారు, అంత బాగుంటుంది. ఇంకెందుకు, మనం సూపర్ టేస్టీ సైడ్ డిష్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు అలర్ట్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.